ఇక ఇది నేను చెప్తా. నేను ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డనే కాబట్టి ఇక చూడండి మీరు, కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కేసీఆర్ సార్ టికెట్ ఇచ్చిండు. పాపం కడియం శ్రీహరి కీలకమైనటువంటి వ్యక్తి, నా దగ్గరనే ఉంటాడు. పొద్దుగాలు అయితే ఇట్లనే అంటుకోని అస్సలు మామూలు కాదు, జోగి రాసుకుంటే బూడిద వెళ్తుంది అన్నట్టు భుజాలు రాసుకుంటారు కదా, భుజాలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు రాసుకునేటోళ్ళు దొంగలని చెప్పి మాట్లాడతారు కదా. అట్లా కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ కేసీఆర్ పిలిచి మరిస్తే కేసీఆర్ ని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరు? కడియం శ్రీహరి. కేసీఆర్ ని నిజంగా చెప్తున్నానా, నాకు బాధ అనిపిస్తా ఉంది. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన బాధలో ఉన్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. కేసీఆర్ అనే వ్యక్తి ఈ రోజు ఇబ్బంది పడతా ఉంటే దగ్గరుండి సార్ నేనున్నా అని చెప్పి భరోసా నింపాల్సినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి. అలాంటి కడియం శ్రీహరి కేసీఆర్ అనే వ్యక్తికి మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ కండవప్పునంటే మోసగాడు అనకపోతే ఏమనాలి? 100% మోసగాడే కడియం శ్రీహరి. ఈ మోసగానికి వరంగల్ ప్రజలు ఓటేస్తారా లేదని మీ ఒపీనియన్ అది. ఎందుకంటే పుసుక్కున మనం ఏదో చెప్తే ఈడేదో చెప్తున్నా అనుకుంటారు. క్యాలిక్యులేట్ చేసుకోండి. కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కడియం శ్రీహరికి? మీరు చేసే దందాలన్నీ కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు కదా, ఒప్పుకున్నాడు కదా, షైరాపై నేను ఉన్నా అని చెప్పి చెప్పిండు కదా. మరి అలాంటి కేసీఆర్ మిమ్మల్ని ఏం ద్రోహం చేసిందని చెప్పి కేసీఆర్ కి రాజీనామా చేసి మీరు పోయి అక్కడికి. అండ్ దీంట్లో ఇంకో విషయం ఉన్నది, ఇచ్చిన రిజర్వేషన్ లేదు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కదా. అవును, ముస్లిం మహిళకి ఎట్లా ఇచ్చారు సీట్? ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఎవరికి? ముస్లిం మహిళకే కదా. కడియం కావ్య నజీరుద్దీన్ ముస్లిం మహిళ కాదు, ఎస్సీ రిజర్వ్డ్ ఎట్లయితే ఇది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ దీని మీద చెప్పాలి, వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. కనీసం కడియం శ్రీహరి అయినా చెప్పాలి, ఇది ముస్లిం రిజర్వేషన్ కాదు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీట్. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీట్ లా ముస్లింకి ఎట్లా ఇచ్చారు వీళ్ళు? దాని మీద సమాధానం రావాలి కదా. ఉండదు అది. సో ప్రజలారా, ఒక విషయం అయితే చెప్తున్నా, ఆరూరి రమేష్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయనే బీజేపీ పార్టీకి వేయండు. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి ఒక బలమైన కారణం ఉన్నది. పాపం ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పైన అనేకమైనటువంటి కుట్రలు, అనేకమైన ఆరోపణలు, అనేక అవమానాలు మేము దగ్గరున్నాం. ఆరూరి రమేష్ కోసం బలంగా పనిచేసినటువంటి బిడ్డలం మేము అందరం చూసినాం. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ నుంచి బయటికి పోయేటప్పుడు కిడ్నాప్ చేసి రోడ్ల మీద ఆగమాగం చేసి మనిషిని. నేను ఒక విషయం చెప్తా, చాలా మంది ఆరూరి రమేష్ ఈ తప్పు చేసిండు, ఆ కబ్జా చేసిండు, ఇట్లా చేసిన అట్లా చేసిన అని చెప్పి ఆరూరి రమేష్ చాలా మంది ఆరోపిస్తున్నారు కదా. మీకు దమ్ముంటే ఇప్పుడు ఆరూరి రమేష్ ఆయన ఇప్పుడు బీజేపీ నుండి పోటీ చేస్తా ఉన్నాడు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, ఒక్కసారి ఆరూరి రమేష్ ఫలాన్ని కబ్జా చేసిన నిరూపణ చేసి చూద్దాం. మీ చేతిలో ఉన్న అధికారం, మీరు నిరూపణ చేయండి. మీతో కాదు. ఎందుకంటే ఆరూరి రమేష్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసిండు. అక్కడ ఆరూరి రమేష్ ఇల్లు లేదన్నా అంటే ఇల్లు కట్టిస్తాడు, అన్న నాకు బువ లేదన్నా అంటే బువ పెట్టిస్తాడు. మేము దగ్గర ఉన్నామన్నా, మేము చూసినాం. ఆరూరి రమేష్ కోసం పనిచేసినాం అసెంబ్లీలో కూడా. ఎప్పటి నుండో ఆరూరి రమేష్ అన్న కోసం మేము పనిచేసుకుంటూ వచ్చినాం, దగ్గరుండి చూసినాం. ఆరూరి రమేష్ అన్న పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి, బాధపడ్డాం మేము. ఆరూరి రమేష్ అన్న వాళ్ళ ఇంటికి పోతే మీరు చెప్పారు కదా ఎనీ టైం గేట్లు తెరిచిపెట్టి ఉంటుందని. ఆరూరి రమేష్ అన్న ఇంటి పోతే గేటే ఉండదు అసలు. ఇట్లా ఎప్పుడు పోయినా కూడా ఆల్ టైం అలా లోపడి పోవచ్చు, ఆరూరి రమేష్ అన్నతో కూర్చొని మాట్లాడవచ్చు. అత్యంత కీలకమైనటువంటి బిడ్డ అన్న ఆరూరి రమేష్. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్న. ఎన్ని కాంట్రాక్టులు విన్నా, ఎన్ని సంపాదించినా, ఏం చేసినా కూడా ఆరూరి రమేష్ అవుట్ రైట్ పబ్లిక్ కోసమే పోరాటం చేస్తూనే వచ్చిండు. అలాంటి ఆరూరి రమేష్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేయడం హైలైట్. ఇంకోటి ఆరూరి రమేష్ 100% ఇక్కడ గెలుతున్నాడనే కొన్ని కీలకమైనటువంటి సర్వేలు కూడా బయట పెడుతున్నాయి. మేము కూడా గ్రౌండ్ లో తిరిగినాము. ఆరూరి రమేష్ వరంగల్లో జెండా ఎగరబోతున్నది. నేను ఇంకో విషయం చెప్తా, వరంగల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావితం ఎంతున్నదో మాకు తెలియదు, కానీ ఆరూరి రమేష్ ప్రభావితం ఉన్నది. ఎందుకంటే ఆరూరి రమేష్ 1,00,000 మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి. 1,00,000 మెజారిటీతో ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్ లో 2018లో 1,00,000 మెజారిటీ గెలిచిందండి ఆరూరి రమేష్. చూడు, మహా అంటే ఆరూరి రమేష్ కి ఇబ్బంది అయ్యేటువంటి స్థానం చెప్తుంది చూడు. స్టేషన్ కనుపూర్ ఒక్కటి కడియం కావ్య చేయబట్టి. ఓకే, కడియం కూడా వాళ్ళు క్లారిటీకి వచ్చారు. అవును. తర్వాత వరంగల్ ఈస్ట్ వెస్ట్ అవుట్ రేటు, భూపాలపల్లి అవుట్ రేట్ వేరే ఆప్షన్ లేదు. పరకాల, పాలకుర్తి, స్టేషన్ కనుపూర్ ఈ రెండు అటు ఇటుగా కొంత ఉండే అవకాశం కనబడవచ్చు. కానీ నేనైతే చెప్తున్నా, ఆరూరి రమేష్ అన్న 100% వరంగల్లో గెలుస్తున్నాడు. మనం మాట్లాడుకున్నాం కదా, మేము మోదీ కోసము ఆరూరి రమేష్ ఓటేస్తామని చెప్తా ఉంటారేమో, కానీ అక్కడ మాత్రం వరంగల్లో ఆరూరి రమేష్ కోసం ఆరూరి రమేష్కి ఓటేస్తామని చెప్తాం. ఎందుకంటే పాపం ఆరూరి రమేష్ పైన సానుభూతి కూడా వచ్చింది అన్న. మొన్న ఎమ్మెల్యే కింద ఓడిపోయినప్పుడు కూడా అయ్యో మేము గిసోంటి క్యాండిడేట్ ఓడగొట్టుకున్నా అని చెప్పి బాధపడ్డారు వాళ్ళు. నిజంగా బాధపడ్డారు. ఆరూరి రమేష్ పక్కా గెలుస్తున్నాడు, వేరే ఆప్షన్ లేదు వరంగల్. రైట్.